దేవుని నామానికి ఘనత కలుగునుగాక. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వాక్యము మనం గమనించుకుంటున్నాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని నామాన్ని గురించి మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఆయన సొలొమోను రాసిన సామెతలు ఇది. నీతిమంతుడు అందులోనికి పరుగులెత్తుకొని క్షేమంగా ఉండును అని మనం చూస్తున్నాం. దేవుని నామమందు విశ్వాసం వచ్చిన వారు నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కనుక ఆయన నామందు విశ్వాసం వచ్చి మనం అందరము నీతిమంతులుగా జీవించాలని ప్రభు మన పక్షమున కోరుకుంటున్నాడు. అంత మటుకే కాదు, యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వాక్యంలో మనం చూస్తే, మీరు నా నామమందు తండ్రిని ఏమడిగినా నా నామమందు తండ్రి కుమారుని నామమందు మహిమపరచుటకై దేవుడు దాన్ని చేతును. నా నామను మీరు నన్ను ఏమడిగినా నేను దాన్ని చేస్తానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని నామంలో మనం ఏమడిగినా, యేసు ప్రభు నామంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంత మటుకే కాదు, మలాకి 4వ అధ్యాయం 2వ వాక్యములో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల మీకు ఆరోగ్యం కలుగు చేయను, మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్టు గంతులు వేయుదురు అని కూడా మనం చూస్తున్నాం. నీతి సూర్యుని రెక్కల నీడలో మనం జీవిస్తూ ఆయన నామమందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ఆయన మనకు మంచి ఆరోగ్యము, శక్తి, బలం, ప్రభావం ఇస్తాడని దేవుని చూస్తున్నాం. ఉదాహరణకు మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం 3వ అధ్యాయము 3-10 వరకు మనం చూచినప్పుడు, పుట్టినది మొదలుకొని 40 సంవత్సరం నుంచి కుండివాడైనటువంటి వారు భిక్షమెత్తుకొనుటకు శృంగారమును దేవాలయం వాకిట్లో కూర్చొని ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి పేతురు, యోహాను మధ్యాహ్నం 3 గంటల వేళ అప్పుడు ప్రార్థనకి అక్కడికి ఎక్కి వెళ్ళుచుండగా వారు ఏమైనా ఇస్తారనే ఆశతో మరి ఆ కుండివాడు వారి వైపు చూస్తున్నప్పుడు పేతురు ఏమంటాడంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచి నడువమని చెప్పినప్పుడు అతడు వెంటనే దిగ్గున లేచి నిలిచి నడిచి పరుగులెత్తి దేవాలయంలోనికి వెళ్ళినని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కనుక వారు వెండి బంగారములు అయితే ఇవ్వలేకపోయారు, కానీ దేవుని నామం, బలమైన నామము, అతడు సురక్షితంగా దేవుని ఆలయంలోనికి పరుగులెత్తినట్లుగా మనం చూస్తున్నాం. ఇటు కార్యములు కేవలము దేవుని నామమునకు మాత్రమే సాధ్యమవుతుంది. కనుక దేవుని నామమందు వారు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఆది అపోస్తల కాలంలో చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడే కాదు, ఈనాడు కూడా పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, యేసుప్రభు మనతో ఉన్నాడు. కనుక ఈరోజు కూడా మనము ఆయన నామములో స్వస్థతలు, విడుదలలు, దెయ్యాలను విడిపించడం, ఇవన్నీ కూడా యేసు నామములో జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి సురక్షితముగా పరిగెత్తి సురక్షితంగా ఉండును. అంటే నీతిమంతులు అవ్వాలా, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమై ఉండాలి మనము. అప్పుడు దేవుని కార్యాలు మనలో జరిగించేదానికి లేదా జరిగించేదానికి దేవుడు మనకు శక్తి ఇస్తాడని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. అటు ధన్యత మనమందరం పొందుకొని దేవుని నామాన్ని ఘనపరచినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, సృష్టిగా నీ ఘనమైన నామం, నీ గొప్ప నామం ఉపయోగించుకొని మేము ఈ లోకంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసుకొనుటకు, విడుదల పొందుకొనుటకు, స్వస్థతలు పొందుకొనుటకు మీరు మాకు సహాయం చేసే దేవుడు కనుక స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య, సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డ నీ నామమునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడి సురక్షితంగా ఆయన నామం ద్వారా ముందుకు సాగుటకు సహాయం చేయమని, కరుణించి దీవించమని, మాలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఏ కుండితనమైన ఏ యొక్క బలహీనత అయినా నీ నామములో మేము ఉచ్చరించుకొని విశ్వాసం ఉంచుకొని విడుదల పొందుకొనుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.